హలో వ్యూవర్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎక్కువగా ట్రావెలింగ్ ఇష్టపడతాను. ఈసారి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే భద్రాచలం వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకోసం రాత్రి 3 గంటలకి నేను, మా హస్బెండ్, మా పాప ఇంటి నుంచి వెహికల్లో బయలుదేరాం. మేము వెహికల్లోనే వెళ్ళామండి. సో కంఫర్టబుల్గా ఉంటుందని. మార్నింగ్ మొత్తం ఆఫీస్లో వర్క్ చేసి నైట్ డ్రైవ్ చేయాలంటే మా ఆయనకి చాలా కష్టంగా ఉంటుంది. సో నేనే డ్రైవ్ చేశాను. వెళ్ళే కొద్దీ దారి ఎలా ఉందంటే మార్నింగ్ అయ్యే కొద్దీ మంచుగా, ఎదురుగా ఏ వెహికల్ వస్తుందో కూడా కనిపించట్లేదు, అంత పొగ మంచు. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. మార్నింగ్ అక్కడికి భద్రాచలం వెళ్ళగానే అక్కడ నుంచి మళ్ళీ 1 అవర్ జర్నీ పడుతుంది పాపికొండలకి. అమ్మయ్య, దగ్గరికి వచ్చేసామండోయ్. ఇంకో 5 మినిట్స్ అంతే. మొత్తానికి వచ్చేసామండి. మొత్తానికైతే బోర్డింగ్ పాయింట్కి వచ్చేసామండి, పాపికొండలు బోర్డింగ్ పాయింట్. తర్వాత ఇది మా బోట్ అనమాట. దాని పేరు లక్ష్మణ బోట్. ఇది ఇక్కడ పర్ హెడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళే టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళే ఇస్తారు. యావరేజ్గా ఉన్నాయి, పర్లేదు, తినచ్చు. నేనైతే చుట్టుపక్కల వ్యూ చూస్తూ అదంతా నా వీడియోలో క్లిక్ చేసుకుంటూ, పిక్స్ తీసుకుంటూ, వీడియో తీసుకుంటూ ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ జర్నీ. మా పాప కూడా చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ దిగిందండి. చాలా బాగా ఆడుకుంది తను. ఇది టోటల్ 5 అవర్స్ జర్నీ కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొంతమంది బాయ్స్ ఉంటారండి. అంటే వచ్చిన వాళ్ళలోంచి కొంతమందిని పిలిచి ఇలా పెళ్ళి చేయించడము అండ్ ఎంటర్టైన్మెంట్ చేయడము, సాంగ్స్ చేయించడము, డ్యాన్స్ చేయించడము. కొద్దిసేపు ఆగిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది. అక్కడ ఒక గుడి ఫేమస్ అనమాట. దానికి దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్ ఉంది. వాటర్ చాలా బాగున్నాయి. వాటర్ కనిపిస్తే మనం ఆగుతామా అండి? నేనే ఆగను, ఇంకా లియా ఏం ఆగుతుంది? చూడండి ఎలా ఆడుకుంటుందో. వాళ్ళ డాడీ ఏమో ఫోటో షూట్ చేస్తూ ఉన్నాడు తన కోసం. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. మా పాపకు తినిపిస్తున్నాను. యావరేజ్గానే ఉంది. లంచ్ తర్వాత కూడా బోట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనల్ని పిలిచి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. నేను కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చింది, తప్పలేదు. స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ ఇవ్వకుంటే వాళ్ళు వదిలిపెట్టరు. కామెడీ చాలా బాగా చేస్తారు. చూసారుగా, ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉండదు. తర్వాత మేము కొద్దిగా వ్యూ చూస్తూ ఉండిపోయాము. ఇలా మా లియా అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి. లియా అయితే అటు ఇటు జంప్ చేస్తూనే ఉందండి, ఉండలేదు, తిరుగుతూనే ఉంది బోట్ మొత్తం. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు జాగ్రత్తమ్మ అని, అయినా అస్సలు వినట్లేదు. వాళ్ళ డాడీతో ఫోటో షూట్ ఇలా చేస్తూ ఉంది. అండ్ ఇది మా పాపికొండలు జర్నీ. వి ఎంజాయ్డ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.